విశాఖ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. అచ్యుతాపురం సెజ్లోని ఆంజనేయ సెర్రు ఎలాయస్ పేలుడు జరిగింది. ఒకరు చనిపోగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్ జగన్నాథ్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, అలాగే పేలుడు గల కారణాలు ఏంటి? ఈరోజు చూసుకున్నట్లయితే విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఫెర్రో ఎలైస్ కంపెనీలో భారీ పేలుడు జరిగింది. ఇక్కడ 10 మంది పనిచేస్తున్నారు. ఇందులో ఒకరు బిశ్వాస్ అనే పశ్చిమ బెంగాల్ కి చెందిన ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈ మరొక 9 వరకు తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా విశాఖ 7 హిల్స్ హాస్పిటల్ కి తరలించారు. వీళ్ళలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అందులో అరుణ్ అనే ఒక వ్యక్తికి తీవ్రంగా అంటే 90% బర్న్స్ కావడంతోనే చనిపోయే పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే వీళ్ళకి పూర్తిగా గాయపడిన వాళ్ళకి చికిత్స అందించేందుకు యాజమాన్యం సహాయం చేస్తుంది. అయినప్పుడు కూడా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు వాళ్ళ ఉద్యోగులే నేరుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పరిణతి ఏదైతే బాయిలర్ ఉందో ఇది పనిచేయని బాయిలర్. దీన్ని బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగుల పైన పని చేయించాలి అనేది చెప్పడం జరుగుతుంది. అంటే 3 నెలలుగా కూడా వీళ్ళపైన తీవ్ర ఒత్తిడితోనే ఈ పనులు చేయిస్తున్నారు. అయితే ఈ బాయిలర్ పనిచేయని బాయిలర్ చేయడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని చెప్తున్నప్పుడు కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినట్లయితే వాళ్ళ బంధువులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగింది కావున దీని బాధ్యత అంతా యాజమాన్యం భరించాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అక్కడ ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. అలాగే వీళ్ళ 7 హిల్స్ లో గాయపడిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఒక వార్డు లో అంతటికి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ప్రజాప్రతినిధులు వెళ్ళడం రావడం చేస్తున్నారు తప్ప యాజమాన్యం నిర్లక్ష్యాన్ని వాళ్ళు గుర్తించాలనేది ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారాన్ని కూడా పూర్తి స్థాయిలో అందించగలగాలనేది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఈ కంపెనీలో చోటు చేసుకున్నట్లు వాళ్ళు ఉద్యోగులు నేరుగా చెప్పడం జరుగుతుంది. యాజమాన్యం తగిన సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడంతోనే పూర్తిగా ఎట్లాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయనేది ఉద్యోగులు నేరుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎలాంటి కంపెనీస్ అయినా ఎట్లాంటి చర్యలు చేపడుతుంది అనేది వేచి ఉండాల్సింది. ఇంకా ఇది ఇక్కడ పరిస్థితి పూర్తిగా